నమస్తే నమ్మది పోదాం నువ్వే అడ్డం ఉంటావు మాకు యూజువల్స్ ఇంపార్టెంట్ అన్నా సైడ్ రానా కాబట్టి మీ తరఫున మా తరఫున అందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారి అన్న దయచేసి అలా వాకింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు. నాగరాజు, రుద్రంపేట నాగరాజు ముందుకు రండి. ఎందుకు నిలబడుకుంటారా మీరు? దయచేసి కూర్చోవలసింది కోరుతున్నాం. పార్వతమ్మక్క మీరు ఇట్లా రండి, ఎవరన్నా వచ్చిన వాళ్ళు అటు కూర్చుంటారు. పెద్దలకి ఇక్కడ విచ్చేటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు మనమందరము ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం నాడు నేడు అనేది మన ప్రియత నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అంటే గత ప్రభుత్వం హయాంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమ పథకాలు వచ్చినాయి. మరి మన ప్రియత నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మరి ఎంత సంక్షేమం జరిగింది, ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పి మనమందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ దుష్ప్రచారాన్నిటినీ కూడా మనమందరము కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి ఇవన్నీ కూడా మనం గత ప్రభుత్వంలో ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు కూడా అభివృద్ధి ఎంత చేసినారు, గత ప్రభుత్వ పాలకులు ఎంత అభివృద్ధి చేసినారు, ఈ రోజు అన్న వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. రాష్ట్రంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు మన ఇండియా పార్టీలు ఉంటే కూడా అన్ని కూడా ఏకమై ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటున్నారంటే ఎంత బలవంతుడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనందరికీ కూడా అర్థమవుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వచ్చేటటువంటి 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికలకు ఈ 4.5 సంవత్సర కాలంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, సంక్షేమం, అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలని మనమందరం ఒకసారి విశ్లేషించుకొని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మన నాయకుడు మన అనంత వెంకటరామరెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఏంటి, కేవలం సంక్షేమం అభివృద్ధితో పాటు అవి కాకుండా కూడా ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి అంకిత భావం, ఆయన స్పందించినటువంటి తీరు, ప్రజలు కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు ఆయన ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు కూడా ప్రజలకు నిరంతరం ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుని వెళ్ళాడు అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా ప్రజలతో మాట్లాడాలి. 10 మందిని గుమిగూడ్చుకొని 10 మందితో చర్చించి ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో వచ్చేటటువంటి ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయం సాధించేదానికి మన వంతు ఏ విధమైనటువంటి కృషి చేయాలనో ప్రతి ఒక్కరూ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మన నాయకుడి యొక్క ఆలోచన విధానం, మన నాయకుడి యొక్క తీరు, కేవలం మనం ఏం కష్టపడాల్సిన పని లేదు, కేవలం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల దగ్గరికి తీసుకుని పోయి ప్రతి నిమిషం వచ్చేటువంటి 2 నెలలు కనుక ప్రజలతో మమేకమై ప్రజలతో కూర్చొని ప్రజలతో మాట్లాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా శంకరనారాయణ గారి కూడా ఎంపీ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించింది కాబట్టి అన్నగారికి సంపూర్ణ మద్దతుగా మనం కూడా ప్రతి ఒక్కరం అనంతపురం నియోజకవర్గంలో కష్టపడి పని చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తూ
సభాధ్యక్షులు ముఖ్య అతిథులు మన ప్రియతమ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి శంకర్ నారాయణ గారు, నగర మేయర్ వాసిం గారు, డిప్యూటీ మేయర్ వాసంతి గారు, వేదికను అలంకరించిన అనుబంధ సంస్థల అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న సైనికులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దాదాపుగా 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక జనరంజకమైన జగన్ పరిపాలన చూశాం. ఈ నేపథ్యంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారని చెప్పి భావించి గుంటనక్కలన్నీ మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఏకమవుతున్న తీరుతెన్నులు మనం చూస్తూ ఉన్నాం. తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ఈ మధ్య కాలంలో ఆమె ఎవరో ఒక ఆమె వచ్చింది, షర్మిలమ్మ, జగనన్న వదిన బాణాన్ని అని చెప్పి జగనన్న చూసుకొని వచ్చిపోయిన ఆమె ఈరోజు నీ బాణం కథ అయిపోయిందమ్మా. నువ్వు ఈరోజు గుంటనక్కల సరసన జరుపుకున్నావు. ఈ రాష్ట్రాన్ని ఎవరైతే దోపిడీ చేశారో, ఈ రాష్ట్రం యొక్క మనోభావాలు భిన్నంగా ఈ రాష్ట్రాన్ని విభజన చేశారో, ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసి మనందరి మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారో ఆ కాంగ్రెస్ పక్షాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, నీ అన్నగారిని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. నీ ఆటలు కుదరవని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతేకాక ఈ జిల్లా నుంచి కూడా ఒక ఆయన వచ్చాడు, రఘువీరారెడ్డి గారు. ఆయన అబద్ధాల ముద్దు బిడ్డ రఘువీరారెడ్డి. పందిని చూసి నంది కన్నా అందంగా ఉంది అని చెప్పి వర్ణించే ఒక దౌర్భాగ్యుడు రఘువీరారెడ్డి. ఆయన అంటున్నాడు ఈరోజు బీజేపీ అంటే బి అంటే బాబు అంట, జే అంటే జగన్ అంట, పి అంటే పవన్ అంట. అయ్యా రఘువీరారెడ్డి గారు, నువ్వు వయసు పెరిగింది, గడ్డం పెంచినావు, గడ్డం నడిచింది. నీదే కదా కెమెరా, ఇట్లా పట్టుకుంటాను తీయేమే సార్. ఓకే సార్. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాల 8 మాసాలు కూడా పూర్తయింది. ఇంకా కేవలం ఎన్నికలు 80 రోజుల్లో ఎన్నికలు మరొక కూడా జనరల్ ఎలక్షన్స్ కూడా పార్లమెంటు కావచ్చు, శాసనసభ కూడా రాబోతుంది. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ 76 సంవత్సరాలు జరుగుతూ ఉంది స్వాతంత్రం వచ్చి భారతదేశంలో. అనేక రాష్ట్రాల్లో అనేక మంది నాయకత్వంలో కూడా ప్రభుత్వాలు ఏర్పడతాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈరోజు ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి ఒక ప్రణాళిక అనేది కూడా రూపొందించుకొని ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేసింది మాత్రం ఏ ప్రభుత్వం కూడా లేదు. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం లేదు. అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అలాగే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ కానంత కూడా అభివృద్ధి కూడా ఈ 4.5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోగా 2.5 సంవత్సరాలనే పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఎన్నికలు ఇంతవరకు ఎప్పుడు కానీ మేము సంక్షేమాన్ని అందించేటప్పుడు, కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమం ఫలాలు అనేది కూడా అందించేటప్పుడు ఏనాడు కూడా కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, ఓటేశాడా ఓటు వేయలేదా అని ఆలోచన చేయలేదు. భవిష్యత్తులో కూడా ఓటు వేస్తాడా అని చెప్పి కానీ ఎప్పుడు కానీ ఆలోచన కూడా చేయలేదు. మేము కానీ మా నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా వారే, అందరూ సమానమే, పేదవాడు పేదవాడే, మధ్యతరగతి వాడు మధ్యతరగతి వాడే. వీరే ఎక్కువ మంది కూడా దాదాపుగా కూడా 80% మంది కూడా నివసిస్తున్నారు. వీరిని కూడా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. వీరి పిల్లలను కూడా బాగా కూడా చదివించాల్సిన అవసరం ఉంది. వారి పిల్లలకు మంచి భవిష్యత్తును, ఉజ్వలమైన భవిష్యత్తు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, మా భుజస్కంధాల పైన ఉందని చెప్పి ఆలోచనతో మాత్రమే పనిచేశాం. కానీ 4 సంవత్సరాల 8 నెలలు కూడా ఏనాడు కూడా ఎన్నికల గురించి ఆలోచించేది. ఇంకా ఎన్నికలు 80 రోజుల ముందు కాబట్టి మేము చేసిన మంచిని, అలాగే ఇక్కడ జరిగిన అభివృద్ధిని ఈరోజు మేము తీసుకొని పోయి ప్రజలకు తీసుకొని పోయేదానికి ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమం పేరిట 27వ తేదీ నుంచి కూడా ఇక్కడ ఓల్డ్ టౌన్ అంటే
అక్కడ చెరువు కట్ట చెన్నకేశ్వర చెప్తారు అక్కడ దాంట్లో పైప్ లైన్ దాని దగ్గర నుంచి కూడా కార్యక్రమం కూడా జరుగుతుంది 27 గంటలకు. దానికి కార్యకర్తలందరూ కూడా సన్నిధులైపోయి ప్రతి ఒక్కరు కూడా పోతాం. ఈరోజు కూడా ముందుకు పోయేదానికి చేసి అది కూడా ఇక్కడ అనంతపురం అసెంబ్లీ శాసనసభ పార్లమెంట్ సభ్యులదే కాదు, అలాగే రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి శక్తి వంచన లేకుండా మా కార్యకర్తలను కూడా చేసడానికి అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మరి రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను నాయకులను సమాయత్తం చేయడానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గత 56 మాసాలుగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వీటన్నిటిని కూడా వివరిస్తూ అనంతరం అర్బన్ నియోజకవర్గంలో ఈ నెల 27వ తారీఖు నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు వివరించడానికి కార్యకర్తలందరినీ కూడా ఈరోజు సమాయత్తం చేయడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఎవ్వరు ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా 56 మాసాలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ఈ సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఎటువంటి బంధుప్రీతి కానీ అవినీతి కానీ లేకోకుండా కేవలం అర్హత ఉంటే చాలు వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే సంక్షేమ ఫలాలు అందాల్సిందే అనే ఒక కఠినమైనటువంటి నిబంధన పెట్టి సంక్షేమ ఫలాలన్నీ కూడా దాదాపు 2,46,000 కోట్లకు పైగా పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందించి మరి పేద ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు మెరుగుపరిచినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే నినాదంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎవరైతే ఉన్నారో పెత్తందారుల కొమ్ము కాస్తున్నటువంటి వ్యవస్థలు నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన యుద్ధం ప్రకటించి వారందరూ కూడా కట్టగట్టుకొని ఈరోజు మూకమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగనన్న పైన దాడికి దిగుతున్న వేటిని లెక్క చేయకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కదులుతూ మేమంతా కూడా రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు మరి అలాగే 25 పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి కృతనిశ్చయంతో ఉంటూ మరి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సైనికుల్లాగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ తప్పకోకుండా మరి ప్రత్యేకంగా ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి అదేవిధంగా సంక్షేమం జరిగింది. మరి ఈ అభివృద్ధిని చూసి మేము చేసినటువంటి అభివృద్ధి అంటే కేవలం మేము రోడ్లకే పరిమితం కాలే, మరి సచివాలయ వ్యవస్థ ఆర్బీకేలు మరి ఏవైతే వెల్నెస్ సెంటర్లు ఉన్నాయో అర్బన్ హెల్త్ సెంటర్లు వీటన్నింటినీ కూడా స్కూళ్ళు నాడు నేడు కింద మరి ఏవైతే మరి ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆధునీకరించడం ఇవన్నీ చేశాం కాబట్టే ఈ అభివృద్ధి ఏదైతే ఉందో అది కళ్ళకు కనపడుతుంది. వారి ప్రాంతాల్లోనే వారి నివాసం ఉంటున్నటువంటి ఏరియాల్లోనే కనపడుతుంది. ఈ అభివృద్ధిని చూపించి ఈ సంక్షేమాన్ని చూపించి మేము ఓట్లు అడుగుతూ రాబోయే కాలంలో జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటాం.